ఒకరికొకరు. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చిటపట స్వరాల హారానా మురిపాల ముత్యాలే మెరవాలి, మురిపాల ముత్యాలే మెరవాలి. అల్లరి ఆశల పల్లకిలో అందాల హరివిల్లు చేరాలి, అందాల హరివిల్లు చేరాలి. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. చినుకై చిరు చల్లై మన మనసులు కురవాలి. లా 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 లా, లా 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 లా, లా 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 లా, లా 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 లా. గుండె గూడులో బాధైతే చిరునవ్వు గువ్వ నా తోడంట, మండు వేసవే ముసిరేస్తే మంచు కొండ నీ నీడంట. కంటి పాపల నవ్వుంటూ కన్నిటి బొట్టుని రానేమో, చిన్నారి స్నేహం ముద్దంటూ నిరుపేద చెట్టుని కట్టావు. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి, గీతాంజలుండాలి, గీతాంజలుండాలి. నా పేరు అంజలీదేవి. మీరెవరు? గీత. ఏ గీత? ఏ గీతో తెలియకుండానే నాకు లెటర్ రాసావా? నేను లెటర్ రాయడం ఏంటి? నాకు ఫోన్స్ ఈమెయిల్స్ తప్ప లెటర్స్ రాసే అలవాట్లేదు. ఇంతకీ మీరెవరు? మీ ఎండి గారి వైఫ్ని, మిసెస్ చంద్రశేఖర్ని. గుడ్ మార్నింగ్ మేడం. మీరని తెలియక. నాకు నువ్వు కొరియర్లో లెటర్ పంపించలేదా? లేదు మేడం. నా పేరు అంజలీదేవి కాదు. ఎండి గారు చెప్పమంటేనే అలా చెప్పాను అని లెటర్లో రాయలేదా? చెప్పాను కదా మేడం, నాకు లెటర్స్ రాసే అలవాటు లేదని. ఐసీ. నువ్విప్పుడు మా ఆఫీస్లోనే ఉన్నావా? లేదు మేడం. ఏ ఆఫీస్కి వెళ్ళలేదా? నేను రోజు ఆఫీస్కి వెళ్ళను మేడం. నాది కాంట్రాక్ట్ వర్క్. కాంట్రాక్ట్ బేస్ మీద నేను ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నాను. అయితే నీ పేరు అంజలీదేవి అంటావు. అవును మేడం. కావాలంటే నా సర్టిఫికేట్స్ కూడా చూపిస్తాను. ఓకే, అవసరమైనప్పుడు అడుగుతాను, అప్పుడు తీసుకొచ్చి చూపించు. ఓకే మేడం. గీత, ఇప్పటికైనా నమ్ముతావా? ఇంత క్రితం ఎవడో ఒకసారి ఫోన్ చేసి అంజలిని మిసెస్ చంద్రశేఖర్ అన్నాడు. ఆ తర్వాత మళ్ళీ ఎవడో ఫోన్ చేసి అంజలితో నేను జైలుకి వెళ్ళానని చెప్పాడు. మళ్ళీ ఇప్పుడు ఎవరో అంజలిదేవి పేరుతో ఉత్తరం రాశారు. ప్రతిసారి నువ్వు గుడ్డిగా నమ్ముతున్నావు. నువ్వు నమ్మాల్సింది ఆ ఫోన్లు లెటర్లో కాదు, నన్ను. నేను నీ జీవితంతో ఆడుకోవటం లేదు, ఎవరో మన జీవితాలతో ఆడుకుంటున్నారు. అది తెలుసుకో. వాడెవడో నేను తెలుసుకుంటాను, వాడిని నీ ముందు నిలబెడతాను. అప్పటిదాకా ఇలాంటివి నమ్మకు. చెప్పు గీత, నన్ను నమ్ముతావా? మీరు తప్పుడు పనులు చేయరని నాకు నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని పోగొట్టారో నన్నే దూరం చేసుకుంటారు. ఇంకా అనుమానమా గీత? పద, మీ అమ్మా నాన్న ఎదురు చూస్తున్నారు.
ఇంతసేపైనా రాలేదు అంటే ఏదైనా గొడవ పడుతుందేమో. భార్యాభర్తలన్నాక చిన్న చిన్న గొడవలు రాకుండా ఉంటాయా? మీరేం కంగారు పడకండి. అదిగో అమ్మాయి వచ్చేసింది. ఏం మా కోడలా, అలక తీరిందా? మీ మమ్మీ నీకోసం చేసిన ఐటమ్స్ అన్నీ నీకోసమే ఎదురు చూస్తున్నాయి. నువ్వు అన్నం తినకపోతే ఎలా చెప్పు? గీత, అల్లుడు గారు చెప్పలేదమ్మా, ఈ అమ్మ మనసు చెప్పింది. పదమ్మా, భోంచేద్దు గాని రా. సరే. చంద్రు తీసుకురా. చెప్పరా, రాధను ఎందుకు కిడ్నాప్ చేసావు? చెప్పు. నేను కిడ్నాప్ చేయలేదు, మేమిద్దరం ప్రేమించుకున్నాం, లేచిపోయాం అంతే. లేపుకుపోయిన వాడివి పెళ్లి ఎందుకు చేసుకోలేదు? ఎందుకు కిడ్నాప్ చేసావు? ప్రేమించాను కాబట్టి రాధను తీసుకెళ్ళిపోయాను. నిజం చెప్పరా, చెప్పు. చచ్చే లోపు నిజం చెప్పిస్తా. చెప్పరా, చెప్పు. రాధా, ఆ బలరాం మీద కుట్ర పన్ని నిన్ను కిడ్నాప్ చేయించాడు. అందుకే మీ అన్నయ్య చనిపోయిన విషయం కూడా నీకు చెప్పలేదు. ఈ సాగర్ ప్రేమ కూడా నిజం కాదేమో అనిపిస్తుంది. నిజంగా నీ మీద అంత ప్రేమే ఉంటే మీ అన్నయ్య చనిపోయిన విషయం అతనైనా నీకు చెప్పాలిగా. సో సాగర్ కూడా నీ దగ్గర నాటకం ఆడాడు. అసలు నేను కిడ్నాప్ చేసి సేట్ని ఎందుకు చంపారో తేలాలి. మీ అన్నయ్య మర్డర్ అయినా సాగర్ నేను ఎందుకు పెళ్లి చేసుకోలేదో తేలాలి. అవన్నీ నేను చూసుకుంటాను. ముందు నువ్వు నీకు తెలిసిందంతా ఒక స్టేట్మెంట్ రాసివ్వు. రాధా, రాధా, ఏమి రాసివ్వకు. మన ఇద్దరిని విడదీయటానికి కుట్ర పన్నుతున్నారు. నా మాట విని రాధా. ఎవరు చేశాడు రా కుట్ర? ఎవరు చేశారా? ప్రేమ పేరుతో కుట్ర చేసింది నువ్వు, నీ బాబు, నీ బాబాయ్. నోరు కంట్రోల్లో పెట్టుకో, లేదంటే టంగు కట్ అయిపోద్ది. వీడి మాటలు విని ఇంకా మోసపోకమ్మా. స్టేట్మెంట్ రాసి. సార్, లత గారు వచ్చారు. బాబీ, రాధా, బాబీ, బాబీ. నువ్వు ఆ గుండా కొడుకుని ప్రేమించకుండా ఉంటే ఆయన బతికేవారు రాధా. ఆయన్ని అన్యాయంగా చంపేశారు రాధా. భయ్యే చనిపోయిన సంగతి నాకు తెలీదు బాబీ. ఆ దినం సూర్య అన్నయ్యని కొట్టి నన్ను తీసుకుపోయినప్పుడు అన్నయ్య ప్రాణం పోలేదు, బతికే ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందో, ఎలా చనిపోయాడో, ఎవరు చంపారో నాకు తెలీదు బాబీ. నాకు తెలీదు బాబీ. భయ్యే చనిపోవడానికి కారణం నేను కాదు బాబీ, నేను కాదు బాబీ. నువ్వు కారణం కాదమ్మా. ఎవరు కారణం నేను తెలుస్తాను. ముందు నువ్వు స్టేట్మెంట్ రాసివ్వు. కూర్చోండి. రాసివ్వమ్మా. అమ్మ తల్లి, నాదస్వరం ఊదితే పుట్టలో ఉన్న అసలంజలి బయటకు వచ్చేస్తుందని, గీత మన కొంపకు వచ్చేస్తుందని, నా పెళ్ళైపోతుందని నా చెవులో నాదస్వరం ఊదేశావు. కానీ అక్కడ గొడవ జరగలేదు, గీత అక్కడికి రాను లేదు. నువ్వు ప్లాన్లు బాగానే వేస్తావమ్మా. తీరా ఈ ఫెయిల్ అయితే మన్ను తిన పాములాగా సైలెంట్ అయిపోతావు.
అదేరా నాకు ఏమీ అర్థం కావడం లేదు. బాగా థింక్ చేస్తే నా బుర్రకు ఒకటి అనిపిస్తుందమ్మా. ఏంట్రా అది? అసలు అంజలి ట్రాక్ వదిలేసి ఈ డూప్లికేట్ అంజలి ట్రాక్లోకి వెళ్తే బెటర్ ఏమో. కాస్త అర్థమయ్యేలా చెప్పరా. ఇదమ్మా నా ప్లాను. ఎలా ఉంది? బ్రహ్మాండం రా. కానీ ఆ నాటకాలంజలి ఎలా ఉంటుందో నీకు తెలియదు కదా. నీకు తెలుసు కదమ్మా. నాకు అది ఎలా ఉంటుందో తెలుసురా, ఆ. కానీ ఎక్కడుంటుందో తెలీదే. దానికి ఇంకో ప్లాన్ ఉంది. ఏంట్రా అది? చెప్పను. అవసరం అనుకున్నప్పుడు చేసి చూపిస్తాను. నువ్వే నా సర్వస్వం. నీకు నేను ద్రోహం చేయనని చెప్పానుగా గీత. నాకు అనుమానం మీ మీద కాదండి, అంజలి మీద. దానికి మీరు దూరంగా ఉన్నా అది ఉండనివ్వదు. దానికి మొదటి నుంచి మీ మీద కన్నుంది. మిమ్మల్ని ఎగరేసుకుపోవాలనుకుంది. నా బాధ మీకు అర్థం కావడం లేదండి. మీరు కూడా ఆడదానిగా పుట్టుంటే మీకు తెలిసేది. హలో. హలో చంద్రం, నేను ప్రకాష్ని. చెప్పు, ఏంటి మ్యాటరు? బలరాం కొడుకు సాగర్ దొరికాడు. రియల్లీ? చంద్రం, నువ్వు అర్జెంటుగా ఓ పని చేయాలరా. ఇప్పుడా? ఇప్పుడే. సేట్ భార్యని చెల్లిని. ఓకే ఓకే, నేనే వస్తున్నా. ఇప్పుడే బయలుదేరుతున్నాను. నువ్వెక్కడున్నావు? బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12కి వచ్చాయి. ఓకే, వస్తున్నాను. గీత, నేను అర్జెంటుగా వెళ్ళాలి. నేనేదైనా అంటే నాకు అనుమానం అంటారు. ఇలా రాత్రులు ఫోన్ రావడం, ఫోన్ రాగానే మీరు వెళ్ళిపోతూ ఉంటే నాకు అనుమానం రాదా? గీత, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. నేను నీకు ద్రోహం చేయను. నన్ను నమ్ము. నా డ్రెస్ తీయి, ఫ్రెష్ అప్ అయ్యి వస్తాను. డ్రెస్ ఏది? తీసుకొస్తున్నానండి. అలా చూస్తూ నిలబడకపోతే కాస్త బటన్స్ పెట్టచ్చుగా. ప్లీజ్, బటన్స్ పెడితేనే నా మీద అనుమానం పోయినట్టు. ఈ వేషాలకేం తక్కువ లేదు. వెళ్ళమంటావా? నేనొద్దంటే మానేస్తారా? వెళ్ళిరండి. థ్యాంక్ యూ గీత. బాయ్ గీత. బాయ్. ఎవరబ్బా? హలో, ఏసీపీ స్పీకింగ్. హలో హలో, ఇది ఏసీపీ నంబరా? అయితే ఈయన వెళ్ళింది ఆయన దగ్గరికేనన్నమాట. ఆ అంజలిదేవి కేసు గురించే వెళ్ళుంటారు.
అసలు ఈయనకి ఆ అమ్మాయి లైఫ్ మీద ఇంత ఇంట్రెస్ట్ ఏంటి? నా పక్కనున్నా ఈ ఫోన్ వస్తే పారిపోతున్నారెందుకు? ఏంట్రా ఫోన్లో మ్యాటర్ చెప్తుంటే నేనే వస్తా అంటున్నావు? పక్కన మా చెల్లుందా? అవునరా, పక్కన ఉండటమే కాదు నన్నే అబ్జర్వ్ చేస్తుంది. ఒక మాట డౌట్ వచ్చినా డేంజరేగా. అందుకే నేనే డైరెక్ట్గా వచ్చాను. ఏంటి మ్యాటరు? సాగర్ దొరికాడన్నావేంటి? అవునరా, సాగర్ రాధా మహమ్మద్ నగర్లో ఓ ఇంట్లో ఉన్నారని తెలిసింది. ఆ ఇంటి మీద రైడ్ చేసి పట్టుకున్నాం. వెరీ గుడ్. వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు? సాగర్ మా కస్టడీలోనే ఉన్నాడు. రాధకి బలరాం మ్యాటర్ అంతా చెప్పి స్టేట్మెంట్ తీసుకుని లతగారికి అప్పగించాను. థ్యాంక్స్ రా, చాలా హెల్ప్ చేసావు. నా పని అయిపోయిందిరా, ఇక నీ పని మొదలైంది. ఏం చేయాలో చెప్పు. ఈ రాత్రి ఏదో చేయాలన్నావుగా? అవును, బలరాం సామాన్యుడు కాదు, రాక్షసుడు. వాడేం చేసినా రాత్రులే చేస్తాడు. లతగారిని రాధని రాత్రికి రాత్రే మాయం చేయొచ్చు, లేదా లేపేయచ్చు. అదే జరిగితే సూర్య లైఫ్లో బయటికి రాడు. మై గాడ్, అలాంటప్పుడు వాళ్ళకి పోలీస్ ప్రొటెక్షన్ అరేంజ్ చేయకపోయావా? బలరాం బలం ముందు 2 కానిస్టేబుల్ సెక్యూరిటీ ఏం పనికొస్తుంది? వాళ్ళను కూడా లేపేస్తాడు. మరెలా? వాళ్ళని కాపాడుకోవాలంటే ఒకటే మార్గం. నువ్వు అర్జెంటుగా లతగారిని రాధని ఆ ఇంటి నుంచి మార్చేయాలి. నేనా? అవును, నువ్వు అర్జెంటుగా చేయాల్సిన పని అదే. ఈ రాత్రి ఆ పని చేయి. రేపు తెల్లారగానే తులసిని తీసుకొని లాయర్ దగ్గరికి వెళ్ళు. తులసిని తీసుకోనా? ఎందుకు? సూర్య కేసు మళ్ళీ కోర్టుకు రావాలి. వస్తేనే రాధ సాక్ష్యం ఆధారంగా అతన్ని బయటికి తీసుకురావచ్చు. కానీ కేసు మళ్ళీ కోర్టుకు రావాలంటే సూర్య తరపు వాళ్ళెవరైనా అతను నిర్దోషి అని పిటిషన్ వేయాలి. అప్పుడే కేసు మళ్ళీ రీఓపెన్ అవుతుంది. నిజానికి ఆ పని అంజలి చేయాలి. కానీ అంజలికి తెలియడం నీకిష్టం లేదు గనక తులసిని రంగంలోకి దింపుదాం. ఓకే? ఓకే ప్రకాష్, పద్మ వ్యూహంలో నీ పోలీస్ వ్యూహం చాలా బాగుంది. బలరాం చుట్టూ ఉచ్చు బాగా బిగించావు. ఇంకెక్కడికి తప్పించుకోలేడు. చెప్పలేం. ఇప్పుడు వాళ్ళ మీద రాధ కిడ్నాప్ కేసు మాత్రమే పెట్టాం, కానీ సేట్ మర్డర్ కేసు మాత్రం పెట్టలేము. సో కోర్టు ప్రొసీడింగ్స్ జరిగి జడ్జిమెంట్ వచ్చేదాకా ఏమీ చెప్పలేం. అంటే రాధ సాక్ష్యం ఉన్నా సూర్య నిర్దోషి అని నిరూపణ అవదా? అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఒకవేళ అయినా సూర్య నిర్దోషి అని తేలుతుందే కానీ బలరాం దోషి అని తేలడం చాలా కష్టం. సూర్య జైలు నుంచి బయటకు వస్తే చాలు ప్రకాష్. బలరాం జైలుకి వెళ్ళాలని నేను కోరుకోవడం లేదు. కానీ నేను కోరుకుంటున్నా చంద్రం, వాడిని ఎప్పుడు జైలుకి పంపిద్దామా అని నేను ఎదురు చూస్తున్నాను. సూర్య బయటికి రావడం, బలరాం లోపలికి వెళ్ళడం ఒకేసారి జరగాలి. అది జరగాలంటే రాధ సేఫ్గా ఉండాలి. నువ్వు వెంటనే ఆ పంచుడు. ఓకే? ఓకే. నువ్వు ఇప్పుడే సేటింటికి వెళ్ళు. లేదంటే మన పద్మవ్యూహం సంగతి బలరాంకి తెలియగానే వాడు సేటింటిని లక్క ఇల్లులా కాల్చేస్తాడు. బలరాం ఆ పని చేయడానికి ముందే నువ్వు వాళ్ళని కాపాడాలి. సరే ప్రకాష్, ఇప్పుడే వెళ్తాను. కానిస్టేబుల్. ఏంటి? మా డాడీ ఫోన్ చేసి ఉంటారు. నాకోసారి మాట్లాడే ఛాన్స్ ఇవ్వండి. నేను మాట్లాడితే మా డాడీ వెంటనే వచ్చి నన్ను తీసుకెళ్తారు. ఫోన్ ఇవ్వండి ప్లీజ్. ఎందుకు మీరు వెనకాడుతున్నారు? మీ ఉద్యోగానికి ఏడోకా ఉండదు. నేను బయటకు వస్తే మీకు కావాల్సినంత డబ్బు ఇస్తాను. నాకు ఈ సాయం చేస్తే
మీకు ఎంత డబ్బైనా ఇస్తాను ప్లీజ్ నా మాట నమ్మండి